ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేసిన ఇప్పటి డైరెక్టర్లు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉప్పెనతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు బుచ్చిబాబు మన సుకుమార్ గారి శిష్యుడు. వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, రంగస్థలం చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. సర్కారు వారి పాట అనే చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ పరశురామ్ ఒకప్పుడు పూరి జగన్నాథ్ గారి దగ్గర అసిస్టెంట్ గా చేసేవాడు. కొరటాల శివ ఒకప్పుడు బోయపాటి శ్రీని దగ్గర అసిస్టెంట్ గా పనిచేశాడు. అంతేకాకుండా ఒక్కడున్నాడు, మున్నా వంటి చిత్రాలకు కూడా అసిస్టెంట్ గా పనిచేశాడు. అర్జున్ రెడ్డి వంటి గేమ్ చేంజర్ మూవీని తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగ నాగార్జున నటించిన కేడి చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ, పడిపడి లేచే మనసు వంటి సినిమాలను తెరకెక్కించిన అను రాఘవపూడి డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి గారి సినిమాలకు అసిస్టెంట్ గా పనిచేశాడు. గురు, ఆకాశం నీ హద్దురా వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన సుధా కొంగర మణిరత్నం గారి శిష్యురాలు. ఆయన తెరకెక్కించిన చాలా సినిమాలకు అసిస్టెంట్ గా పనిచేసింది. అపజయమెరుగని దర్శకుల లిస్ట్ లో ప్లేస్ సంపాదించుకున్న అనిల్ రావిపూడి, శ్రీను వైట్ల, సంతోష్ శ్రీనివాస్, సిరుతై శివ వంటి మాస్ డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ గా చేశాడు. చలో, భీష్మ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన వెంకీ కుడుముల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారి శిష్యుడు. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి వంటి హిట్ సినిమాలను తెరకెక్కించిన నాగ్ అశ్విన్, శేఖర కమ్ముల గారి దర్శకుడు. డైరెక్టర్ హరీష్ శంకర్, రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్ల శిష్యుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.